దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ప్రభు ఈ దినాన్ని మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పునరుత్థాన దినం అనగానే మనం ఉదయం నుంచి మన గృహాల్లో హడావిడి ప్రారంభమయ్యేది. ఎవరి పనులు వారు ముగించుకుని త్వరగా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈవేళ నా సాక్ష్యాన్ని పంచుకోవాలి, ఈవేళ దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధిలో కొంతసేపు గడపాలి అనేటువంటి ఎంతో ఆశతో ఆసక్తితో మనం ఉండేవాళ్ళం. అయితే పరిస్థితుల కారణంగా ఒకరితో ఒకరు మాట్లాడడానికి తప్ప ఒకరినొకరు కలుసుకునేటువంటి అవకాశాలు లేవు. వాతావరణం కొంచెం అననుకూలంగా ఉంది. అయినప్పటికీ గడిచిన దినాల కంటే ఈ దినాలలో కొద్దిగా వెసులుబాటు మనకి కలుగుతూ ఉంది. బలహీనులుగా ఉన్నటువంటి అనేక మంది బలపరచబడ్డారు. అనారోగ్యవంతులుగా ఉన్న చాలామంది ఆరోగ్యవంతులుగా తీర్చబడ్డారు. మరి కొన్ని చోట్ల కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ దేవుడు మనందరినీ క్షేమకరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని తీసుకొస్తూ ఉన్నారు. అందును బట్టి దేవాది దేవునికి రెండు చేతులెత్తి మనము స్తుతియాగం చెల్లించవలసిన వారమై ఉంటా ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, ప్రియ స్నేహితులారా, మీరందరూ ఆయురారోగ్యాలతో మరింతగా ముందుకు కొనసాగిపోవాలని ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. బాగున్నారు కదా? కొద్దిసేపు మీ పనులను ప్రక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధపడి కొద్దిసేపు మీ యొక్క ఆలోచనలన్నీ కూడా వాక్యం వైపు త్రిప్పుకోవాలని నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ సిద్ధపడ్డారు కదూ? ఈ దినపు వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు భక్తుడు వ్రాసినటువంటి మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ మాట మనం చాలా దినాల నుంచి చాలా చోట్ల మనం వింటా ఉన్నాం. కానీ ఎన్నిసార్లు ఈ మాట విన్నా, ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని చదివినా మనలో మాత్రం ఈ చింత అనేది ఉంటూనే ఉంది. అది నివాసం చేసి గూడు కట్టుకుని నివాసం చేస్తూ ఉంది. చింత మనల్ని అనేక రకాలుగా హింసిస్తూ ఉంది, బాధపరుస్తూ ఉంది, గాయపరుస్తూ ఉంది, రకరకాలుగా మనల్ని క్షీణింపచేస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చింత పడితేనే మనకు ఆపద అని తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత క్షేమకరమైనటువంటి మాటలు మనం వింటా ఉన్నాం. అయితే దేవుని కాపుదలలో క్రైస్తవ జీవితం ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని కాపుదలలో నీవు నేను భద్రపరచబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. తన పిల్లలకు కలిగే ఆపదలను ఆయన పట్టించుకుంటూనే ఉంటాడనేది వాక్యం యొక్క సత్యం మనకి తెలుస్తూ ఉంది, ఇక్కడ కనిపిస్తూ ఉంది. తనకు ఎవరైతే ఇష్టంగా ఉంటారో వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడనేది అక్షర సత్యంగా మనకు కనబడతా ఉంది. అయితే పట్టించుకోవడం అనగా మనపై లక్ష్యం ఉంచటం, గురి కలిగి ఉండటం, మనల్ని పదే గమనించటం. నువ్వు ఎక్కడున్నా సరే ఆయన తన యొక్క ప్రేమతో నిన్ను దగ్గరికి చేర్చుకోవడం. నువ్వు ఏం చేస్తున్నా సరే ఆయన నిన్ను ప్రతి క్షణము గమనించటం. ఎందుకనంటే ఈ దినాలలో మనం మన యొక్క జీవితపు ప్రయాణం కోసం రకరకాలైనటువంటి మార్గాలను ఎంచుకుంటూ ఉన్నాం. రకరకాలైనటువంటి ప్రయాసలకు మనం లోనై మనం ఏం చేస్తూ ఉన్నామంటే మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ప్రయాస మన జీవితానికి అనేక రకాలుగా ఆయాసపరుస్తూ ఉంది. అయితే ప్రభు మనల్ని పట్టించుకుంటాడు అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన ఎక్కడున్నా సరే నేను విడిచిపెట్టడు అనేటువంటి బలమైన ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనలో పెంపార చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనాకారుడు 27వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం, ఎంత గంభీరమైనటువంటి మాట. నన్ను ఎవ్వరూ చేరదీయకపోయినా, నా తల్లిదండ్రులు కూడా చివరికి చేరదీయకపోయినా నా యేసయ్య నన్ను చేరదీస్తాడు. అవునండి, ప్రభువు మమ్ములను మనందరినీ కూడా విడిచిపెట్టకుండా ఉండడానికి ఆయన విడిచిపెట్టకూడనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు.
కీర్తనాకారుడు 37:5 అంటాడు, నీ మార్గము యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే ప్రభువు నీ ఎడల ఆయన యొక్క కనుదృష్టి ఉంచాలి, లేకపోతే ప్రభువు నీ ఎడల ఆయన దృష్టిని కేంద్రీకరించాలి అని అంటే నీ మార్గాన్ని ఎవరికి అప్పు చెప్పాలి? దేవునికి అప్పు చెప్పాలి. చాలామంది మార్గాలు దేవునికి అప్పు చెప్పేటట్లుగా లేవు. చాలామంది మార్గాలలో దేవుని యొక్క ప్రత్యేకత లేకుండా వారి ప్రయత్నాలు ఇహలోక సంబంధంగా నానా విధాలుగా ఉన్నాయి. లోకంలో పడి తిరుగుతూ ఉన్నారు, లోకంలో పడి ప్రయాసపడుతూ ఉన్నారు, లోకంలో పడి ఆయాసపడుతూ ఉన్నారు. అయితే నా కుమారుడా, ఈరోజు నీవు సంతోషంగా ఉండాలి అని అంటే నీ మార్గం నాకు అప్పుచెప్పుమని దేవుని వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. అయితే నీవు ఆయనను నమ్ముకునము, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నమ్ముకోవడం అంటే ఏదో మేము నమ్ముకుంటున్నాంలేండి, మేము దేవుడిని నమ్ముకున్నామండి. నమ్ముకోవటం అంటే ఏదో మాటలు మనతో అనుకోవటం కాదు, మనలో మనం అనుకోవటం కాదు. నమ్మకం అని అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఆధారపడడం అని అంటే ఇక దేవుడు తప్ప మరి లోకంలో మనం ఎవ్వరి మీద కూడా అటువంటి దృష్టి కేంద్రీకరించకూడదు. దేవుడు మిమ్మలను మరింతగా బలపరుస్తాడనేటువంటి ఆ యొక్క విశ్వాసం మీలో బలపరచబడుతూ ఉంది. కనుక కీర్తనాకారుడు తెలియచేసినటువంటి మాటలో నీవు నేను ఏమి గ్రహించాలి అని అంటే ఆయన మీద ఆధారపడేటువంటి అనుభవంలోనికి రావాలి, నమ్ముకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అని అంటున్నాడు. కనుక నువ్వు ఆయన నమ్ముకోవాలి. 40:17 అంటాడు కీర్తనకారుడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. శ్రమల పాలై దీనుడైనప్పుడు ఎవరు తలంచుకుంటున్నాడంట? ప్రభు తలంచుకుంటున్నాడట. ఈ లోకంలో శ్రమల పాలై దీనులైనప్పుడు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు తలంచుకుంటారు. ఎలాగా? వీడి పని అయిపోయింది రోయ్, వీళ్ళ పని అయిపోయింది రోయ్ అని అనుకుంటారు. కొన్నిసార్లు ఆ మాటలు మన హృదయానికి గాయపరిచేవిగా ఉంటాయి. నేను గమనిస్తూ ఉన్నాను. కొంతమంది ఏమంటా ఉంటారంటే, గిరగిర తిరిగేశారండి, ఇప్పుడు వచ్చింది బలహీనత, ఇప్పుడు తెలుస్తుందండి, ఇప్పుడు దారిలోకి వస్తారండి, విక్కిరిస్తూ ఉంటారు. నీవు శ్రమల పాలై దీనుడు అయినప్పుడు, కృంగిపోయినప్పుడు అనేక మంది రకరకాలుగా నిన్నేం చేస్తూ ఉంటారు అని అంటే నిన్ను తేలికగా మాట్లాడుకుంటారు. కానీ ప్రభువు నిన్ను దృష్టి ఉంచి చూస్తాడట. నేను శ్రమల పాలై దీనుడనైతే ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. అయ్యో, నా బిడ్డ ఎలాగున్నాడు, నా బిడ్డ పరిస్థితి ఏంటో, నా బిడ్డ యొక్క ఇబ్బంది ఎవరు తీరుస్తారు, ఎలాగా అని ప్రభు పదే ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకటి మాత్రం గమనించండి, ఈ లోకంలో చర్చికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే దేవుడు చూస్తాడు, వెళ్లకుండా ఉండి నేను వెళ్ళలేకపోతున్నాను అనుకున్న వాళ్ళని చూడడానికి అనుకోవద్దు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలో. కానీ నీవు నేను కూడా అలాగ పొందలేకపోతున్నామని అనుకోవద్దు. నీ హృదయంలో యేసయ్యను గనక నమ్ముకొనగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే దేవుడు తప్పనిసరిగా నేను తలంచుకుంటాడు. నీవు ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటావో ఆయన నిన్ను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటున్నాడు అక్కడ మాట, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయకుమి. అబ్బా, ఎంత చక్కటి బలమైన మాట అండి. దావీదు అంటున్నాడు, బలమైన మాట. నా సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. ఆయనే మన రక్షణకర్త. నీవే నా దేవ ఆలస్యము చేయకుమి. దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు, అలక్ష్యము చేసేవాడు అంతకంటే కాదు. కనుక ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలలో, ఈ యొక్క చింతిస్తున్నటువంటి దినాలలో నీవు దేవుని చెంతకు రాగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని మీద నమ్మకం విశ్వాసం పెంపార చేసుకోగలిగితే ఆయనే నీ సహాయకుడు. తక్షణ సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ మాట నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు నేను దేవుని మీద ఆధారపడితే ఏ బలహీనత మన చెంతకు రాదు, ఏ చింత మా జీవితాలలో ఉండదు. కనుక చింతపడొద్దు. మత్తయి సువార్తకు వచ్చేసరికి అక్కడ కొన్ని మాటలు మనం
ఇక్కడ గమనిస్తూ ఉంటాం. 6వ అధ్యాయం 25-24 వచనాలలో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఇక్కడ అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతపడొద్దు, కంగారు పడొద్దు. ఏమి ధరించుకుందుమో అని గాబరా పడొద్దు. ఎందుకనంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మనల్ని దృష్టించి చూస్తూ ఉన్నాడు. ఈ మాటల్లో మనం నేర్చుకునేది ఏమిటో తెలుసా? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు. ఈవేళ నేను ఏమీ తినలేకపోయాను, ఈవేళ నేను ఏమీ అనుభవించలేకపోయాను, ఈవేళ నేను ఈ లోకంలో పడి సంపాదించుకోలేకపోయాను అనేటువంటి మాటలు నీలో ఉండొద్దు. నీకు ఒక మాట ఏంటంటే, కొంతమంది వ్యాపారస్తులు అంటూ ఉన్నారు, కొంతమంది సంపాదించే వాళ్ళు, సంపాదన పరులు అంటూ ఉన్నారు, అయ్యా ఈ దినాలన్నీ మాకు నష్టకరమైన దినాలండి, మేమేమి సంపాదించుకోలేకపోయాం, మేము తెచ్చుకున్న అప్పులు కట్టుకోలేకపోతున్నాం, తీర్చుకోలేకపోతున్నాం, ఇది లాస్ అండి, చాలా వ్యాపారాలు దెబ్బతినేసినాయండి అని అంటున్నారు. అమ్మ, చాలా వ్యాపారాలు పాడైపోవడానికి కారణం ఈ యొక్క కరోనా మహమ్మారి అయితే, ఈరోజు వ్యాపారం అయితే పాడైపోయింది, కానీ నీ జీవితం పాడైపోలేదు, నీ జీవితం వ్యర్థమైపోలేదు. నువ్వు ఇంకా సజీవుడిగా, సజీవురాలుగా ఉన్నావు, నువ్వు ఇంకా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, నువ్వు బ్రతుకున్నావు. ఇవాళ కాకపోతే రేపు నీ అప్పు 10-15 రూపాయలు నువ్వు కట్టుకోగలిగే స్థితి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆందోళన పడొద్దు, చింతపడొద్దు. పక్షులు, ఆకాశ పక్షులు చూడు, అక్కడ అంటున్నాడు 26వ వచనంలో, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యమును కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? ఈరోజు నీవు నేను శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా, విశ్వాసులుగా మనం ఉన్నాం. ఆయన సొత్తుగా మనం ఉన్నాం. భయపడొద్దు, కంగారు పడొద్దు. ప్రభువు నిన్ను నన్ను శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఎంచుకున్నాడు. ఈరోజు మా అమ్మ నన్ను కష్టపడి కన్నది, మా నాన్న నన్ను కష్టపడి పెంచాడని అనుకుంటున్నావేమో. కాదండి, ఈరోజు ఈ భూలోకం మీద మనం జీవిస్తున్నాము అనంటే అది కేవలం దేవుని కృప. ఆయన కృప లేకపోతే ఈ లోకంలో మనం ఉండలేం, జన్మించలేం. చాలాసార్లు నీకు ఇవ్వబడినటువంటి ఈ ఉన్నతమైనటువంటి జీవితం ఏదో పలానా కుటుంబంలో జన్మించడం, పలానా కులంలో పుట్టడం, లేకపోతే పలానా ఊర్లో ఉండడం అని అనుకుంటున్నారేమో. కాదు, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను బట్టి ఆయన మహిమపరచబడాలి, నిన్ను బట్టి ఆయన ఘనపరచబడాలి. ఈ లోకంలో ప్రతి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ఎవరు తప్పిస్తున్నారనంటే దేవుడే తప్పిస్తూ ఉన్నాడు. కనుక చాలా జాగ్రత్తగా, ఆకాశ పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు. అవునండి, మనం శ్రేష్టమైనటువంటి వారం. శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక దేనిని గురించి చింతపడొద్దు. నీ చింత భారము యావత్తు నా మీద వేసుకోమంటున్నాడు. కనుక దేవుని మీద మనం ఆధారపడేటువంటి అనుభవంలోనికి వద్దాం. కనుక మనం మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయాసపడదాం. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. ఎవరైనా మోరడు ఎక్కువ పెరగలరా? పోనీ పెరిగిపోయినాడు ఏమైనా తగ్గిపోగలడా అంటే ఎవ్వరూ పెరగలేరు. కనుక మీరు చింతపడొద్దు అంటున్నాడు. వస్త్రముల గురించి మీరు చింతింప నేల, అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అడవి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి, అంతకంటే మీరు శ్రేష్టమైన వారు కారా? అంతకంటే సౌందర్యవంతమైనటువంటి జీవితాన్ని నేను మీకు అనుగ్రహింపచేస్తాను అని అంటా ఉన్నాడు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో నొకదాని వలెనైనను అలంకరించబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆ కింద మాటలకు వచ్చేసరికి అక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనం దేన్ని వెతకాలి? ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యం అంటే ఏంటి? ఆయన రాజ్యం అంటే ఏంటి? రాజ్యాన్ని వెతకాలంటే ఏం వెతకాలి? దేవుని రాజ్యంలో ఏముంటుంది? దేవుని రాజ్యంలో సంతోషం ఉంటుంది,
దేవుని రాజ్యంలో సమాధానం ఉంటుంది. దేవుని రాజ్యంలో ఎల్లప్పుడూ ఆనందమే ఉంటుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రాజ్యం అంటే నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళి ఆయన రాజ్యంలో ఉండడం కాదు, బ్రతికున్నప్పుడే నువ్వు దాన్ని సంపాదించుకోవాలి. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు నీ గృహంలో ఉన్నాయా? ఆయన రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు నీ దేహంలో ఉన్నాయా? చెట్టుకొకరు, పుట్టకొకరు, ఈ ఊళ్ళో ఒకరు, ఆ ఊళ్ళో ఒకరు, ఐక్యత సమాధానం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి లోక స్థితిగతులు మన గృహాల్లో ఉంటా ఉన్నాయి. అయితే నువ్వు దేన్ని వెతకాలి అని అంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి. నువ్వు దేన్ని వెతకాలి అంటే ఆయన నీతిని వెతకాలి. నీతి రాజ్యాలను వెతికితే దేవుడు వీటన్నిటిని నీకు అనుగ్రహిస్తాడు అంటున్నాడు. అంటే నీ ఇంటిని ఒకసారి చూసుకో. చాలాసార్లు ఇంటిని పదే పదే శుభ్రం చేస్తూ ఉంటారు. స్త్రీలను చూస్తే వంటగదిలో ఉన్నటువంటి సామాన్లు పదే పదే కడుగుతూ ఉంటారు. వంటగదిని వారానికి ఒకసారి శుభ్రం చేస్తూ ఉంటారు. రూముల్లో ఉన్నటువంటి బూజు దులుపుకుంటూ ఉంటారు. బట్టలు 2 రోజులకి 3 రోజులకి ఉతుకుతూనే ఉంటారు. బట్టలు ఉతుకుతున్నారు, వంట సామాన్లు శుభ్రం చేస్తున్నారు, గృహంలో ఉన్నటువంటి గోళ్ళన్నీ శుభ్రం చేస్తున్నారు, కిటికీలు శుభ్రం చేస్తున్నారు. కానీ మీ హృదయాలు శుభ్రం చేసుకోవట్లా. హృదయాలు ఎప్పుడు వలే ఉన్నాయి. ఇంకా రోజు రోజుకి మసిబారిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి హృదయాలు కఠినమైపోతూ ఉన్నాయి. అన్నీ శుభ్రం చేసుకుంటున్నాం కానీ మన నోటి మాటను శుభ్రం చేసుకోలేకపోతున్నాం. మన ఆలోచన విధానాన్ని శుభ్రం చేసుకోలేకపోతున్నాం. మన ప్రవర్తన శుభ్రం చేసుకోలేకపోతున్నాం. మన నడవడికను శుభ్రం చేసుకోలేకపోతున్నాం. తగ్గింపు అనుభవంలోనికి శుభ్రం రాలేకపోతున్నాం. ఎదుటివారిని చూసి అసూయపడుతున్నాం. ఎదుటివారిని చూసి వెటకరిస్తూ ఉన్నాం. లోక సంబంధంగా భయంకరమైన స్థితిలో జీవిస్తూ ఉన్నాం. మీ ఇళ్ళు చూస్తే ఎంతో సుందరంగా కనబడతా ఉన్నాయి. మిమ్మల్ని చూస్తే ఎంతో అసహ్యకరంగా ఉంటున్నారేమో ఆలోచించండి. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ దేవుడు అనుగ్రహించేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. ఆకాశ పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? ఆ శ్రేష్టత్వం, గడ్డి బొవ్వుల కంటే ఉన్నతమైనటువంటి జీవితం, అవన్నీ రావాలి అని అంటే ఆయన నీతిని, రాజ్యాన్ని, అంటే మీరు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి అని అంటే పిల్లల మీద కోపపడడం కానీ, భార్య మీద భర్త, భర్త మీద భార్య కోపపడడం కానీ, లేకపోతే మీరు అందరూ కలిసి పక్కింటి వారి మీద తిరగబడడం కానీ, ఇలాంటి మాటలు మన జీవితంలో ఉండకూడదు. ఇలాంటి నడవడిక మన జీవితంలో ఉండకూడదు. శ్రేష్టంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఎవరినైనా సరే ప్రేమించగలిగేటువంటి తత్వం మనం అలవాటు చేసుకోవాలి. కీర్తనాకారుడు అంటున్నాడు 55:22 అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీయడు. నీ భారం యెహోవా మీద మోపాలి. అయ్యా, నా హృదయంలో చాలా వేదన ఉందండి, కష్టాలు ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయండి, అనారోగ్యం ఉందండి, నేను ఎలా ప్రేమించగలను, నేను ఎలా వారిని దగ్గరికి చేర్చుకోగలను అని చింతపడుతున్నారేమో, కంగారు పడుతున్నారేమో. అయ్యా, మీకు ఏ కష్టాలు లేవు, అందుకే మీరు నెమ్మదిగా ఉన్నారని అంటున్నారేమో. అమ్మ, ఎంత కష్టం ఉన్నా నీ భారం యెహోవా మీద మోపితే ఆయన నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఆయన నేను ప్రత్యేకమైన నీ ప్రాణమునకు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నెమ్మదిస్తాడు. ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను నెమ్మదిపరుస్తాడు, తేలికపరుస్తాడు. కీర్తనకారుడు 11:28 అంటున్నాడు, 30లో ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ మాటలు మీరు చాలాసార్లు వినుంటారు. ఈ మాటలు చాలామంది మనకు తెలియచేసి ఉంటారు. చాలా వాక్యాల్లో మీరు గమనించి ఉంటారు. కానీ ఇంకా భారం మోస్తూనే ఉన్నాం. ఈ వాక్యం పదే పదే వినబడుతూ ఉన్నా కూడా ఇంకా భారవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూనే ఉన్నాం. ఇంకా చింత మన చెంతనే ఉంటూ ఉంది. కనుక ఆలోచించండి, ఈ చింత యావత్తు నీ జీవితంలో నుంచి పోవాలా? నీ భారం అంతా కూడా ఎవరి మీద మోపుకోవాలంటున్నాడు తెలుసా? ఆయన మీద మోపమంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక ఏమంటున్నాడు తెలుసా? మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన ప్రాణానికి విశ్రాంతి కలుగు చేస్తాడు. ప్రస్తుత పరిస్థితులకు 2021 సంవత్సరంలో ఈ జూన్ నెలలో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాబోయే దినాలు ఎలా ఉంటాయో తెలియదు.
రాబోయే పరిస్థితులు ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిని మనకు కలుగు చేస్తాయో తెలియదు. అయితే నీవు నేను నేర్చుకోవలసింది, గ్రహించవలసింది, అలవర్చుకోవలసింది ఏంటో తెలుసా? నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని, నిమ్మలమైనటువంటి మనస్సును, విశ్రాంతి కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను మనం కలిగి ఉండాలి. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మీరు మోస్తున్నటువంటి భారం చాలా బరువు. మీ అప్పులు బరువు, మీ అనారోగ్యం బరువు, మీ పరిస్థితులు బరువు, మీ అలవాట్లు బరువు, మీ నడవడిక బరువు, మీ తిండి బరువు. అయితే దేవుని కాడి తేలికని చెప్తా ఉన్నాడు. మరి ఎవరిని ఎత్తుకోవాలో తెలుసు? ఆయన కాడిని ఎత్తుకోవాలా? ఆయన కాడిని ఎత్తుకోవాలి అంటే దేవుని మాట నీ భుజం మీద ఉండాలా? దేవుని మాట నీ భుజం. అమ్మ ఏం మోసుకెళ్తున్నాడు, ఏం మోసుకెళ్తానండి, అదో బతుకు, ఏం మోసుకెళ్తానండి, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఏం మోసుకెళ్తానండి, నా జీవితం ఎలాగుంది అలాగుందని నిరాశతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి ప్రియ సహోదరి సహోదరులారా, 2 చేతులెత్తి నేను నమస్కరించి అడుగుతూ ఉన్నాను. నువ్వు ఎవరిని మోసుకెళ్ళాలో తెలుసా? యేసయ్య మాటను మోసుకెళ్ళు. ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా దివ్యమైన దుర్గం. నన్ను ఆయన మోసుకెళ్ళడం ప్రారంభిస్తే ఆయన నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ప్రతి భారము నుంచి, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి, ప్రతి సులువుగా చిక్కులు పెట్టే సమస్యల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 అంటాడు, దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు ఎవరికి తెలియచేయాలి? దేవుడికి తెలియచేయాలి. కానీ చాలా జాగ్రత్తగా మీ యొక్క జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయండి. కష్టాలు అందరికీ ఉంటాయి, బాధలు అందరికీ ఉంటాయి. నెమ్మది కలిగి ఉండాలని మీ జీవితాలలో నిర్ణయించుకోండి. ఆయన మన కొరకు అనేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. తండ్రి తన పిల్లల విషయమై శ్రద్ధ తీసుకున్నట్లుగా ఆయన మన కొరకు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. ఆందోళన చెందడం, మనల్ని మనం హైరాణ పెట్టుకోవడం, ఆయన అగౌరవపరచడమే తప్ప వేరొకటి కాదు. కంగారు పడొద్దు, చింతపడొద్దు. దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 13:5 అంటాడు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెబుతూ ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఎడబాసేవాడు కాదు. ఒకవేళ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు నన్ను ఎందుకు కన్నావు, నన్ను ఎందుకు ఇలా విడిచిపెట్టేసావంటే, నా ఇష్టం ఎలా అవుతారకని అనొచ్చు. నీతో నిన్ను నేను భరించవలసిన పని లేదు, నీ బతుకు నువ్వు బ్రతుకని అనొచ్చు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావయ్యా, నన్ను ఇలా నువ్వు విడిచిపెట్టేస్తావా అని మోకరించి దేవుని అడగగలిగితే ఆపదలలో ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడు. నీ సమస్యలను, నీ బాధలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ భారము యెహోవా మీద మోపుము, నీ చింత యావత్తు ఆయన మీద వేసుకో. నిన్ను ప్రత్యేకమైనటువంటి కాపుదలలో ఆయన భద్రపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం దేవుని మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ నేను బలపరచాలని, మిమ్మల్ని అందరినీ ఒకసారి మీరు మీ ఆలోచనలు ఒకసారి మరలా రీకలెక్ట్ చేసుకోవాలని, పునరాలోచింప చేయాలని ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినాలలో మీకు నెమ్మది లేకుండా ఉండవచ్చు. ఎందుకంటే ఉదయం లేస్తే అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితులు. కొంతమంది అంటా ఉన్నారు ఫోన్లు చేస్తూ, ఇంటికాడ కూర్చొని ఉండలేకపోతున్నామండి. ఆ ఇంటికి వెళ్ళి ఆ మాట ఈ మాట మనం మాట్లాడుకునేవాళ్ళం అండి. లేకపోతే ఏదో పని చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి. ఇంట్లో నుంచి కదలకుండా ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అమ్మ, ఈ పరిస్థితులు, ఈ కష్టాలు మరలా మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన గ్రామాలలో రాకుండా ఉండాలి అంటే మీ భారము యావత్తు యేసయ్య మీద మోపండి. మీ భారము యావత్తు యేసయ్య మీద ఉంచండి. ఆయన నమ్ముకొనండి, విశ్వసించండి. ఈ రోజు నుంచి మీకు చెబుతున్నటువంటి బలమైన మాట ఏంటో తెలుసా? యేసయ్య కాడిని మీ భుజాల మీద ఎత్తుకోండి. యేసయ్య మాటను ప్రచారం చేయండి, ప్రకటించండి. యేసయ్య మాటని కాడి మోసుకున్నట్లుగా మోసుకోకండి. ఊరూరా తిరిగి దేవుని గురించి ప్రకటించండి. నీకు నెమ్మది, శాంతి, సమాధానము దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని మరింతగా బలపరుస్తాడు. అటు కృపలతో మీరు, మీ కుటుంబాలు, మనందరము దీవించబడాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేసుకోమంటున్నాడు. అవును నాయన, నీ భారం యావత్తు నా మీద ఉంచమని అంటున్నావు నాయన. అవును, నా భారం, నా చింత యావత్తు మీ మీద ఉంచాలని నిర్ణయానికి వచ్చాను. నీ కాడి మొయ్యాలనేటువంటి ఆలోచనలో మేమున్నాం. నీ మాటను ప్రభు ఊరూరా ప్రకటించాలనేటువంటి నిర్ణయానికి వచ్చాం. నీతిని, రాజ్యాన్ని మొట్టమొదటిగా నా కుటుంబంలో నేను అనుభవించేటువంటి భాగ్యం మీరు మాకు దయచేయండి. మమ్మలను మీ కృపాహస్తాల్లో భద్రపరచండి. ఆకాశ పక్షులను ఎంత తండ్రి ఉన్నతంగా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, పోషిస్తూ ఉన్నావు. అట్లాంటి పోషణ మా అమ్మకు కూడా మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. మమ్మల్ని మీరు దీవించండి. ఏ బలహీనతలు వాటిల్లో కూడా భద్రపరచండి. మా కుటుంబాల్లో శాంతి, నెమ్మదిని మీరు దయచేయమని, తలలు వంచిన మాపై మీ కృపాహస్తాలు ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి దేవ సహవాసం, సన్నిధి, కాపుదల తలలో ఉంచిన మనకును, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.